ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. 2026 జనవరి మాస ఫలితాలు, గోచార ఫలితాలు. రెండు వేల 26 మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగం. 1వ వారంలో అద్భుతం, 2వ వారంలో ధనయోగం, 3వ వారంలో ఉద్యోగ లాభం, 4వ వారంలో విద్యాభివృద్ధి, 4వ వారంలో మళ్ళీ మీకు నూతన గృహయోగం కానీ, కోర్టు వద్దల సమసిపోవడం కానీ, 3వ వారంలో శత్రువుల వల్ల మిత్రలాభం కానీ, శత్రువుల వల్ల ధనయోగం కానీ, 1వ వారంలో షేర్ మార్కెట్లో ఊహించని ధనప్రాప్తి కానీ, మేబీ ఈ 1 మంత్లోని మీకు 100 కోట్ల ధనప్రాప్తి రావచ్చు. మళ్ళీ చెప్తున్నా, నేను ఏమిటి చెప్పేది, నువ్వు చెప్పినది కాలేదు, మళ్ళీ వంకర టిక్కర్ కామెంట్ చేయకండి. నువ్వు ఏం పని చేస్తున్నావని నీకు డబ్బులు రావడానికి? భగవంతుని ఆరాధన చేస్తున్నావా? కష్టపడుతున్నావా? తల్లిదండ్రుల మాట వింటున్నావా? ఒక పద్ధతి ప్రకారం పెట్రోల్ పెడుతున్నావా? ఇది కదా ముఖ్యం. ఇది లేకుండా నువ్వు ఏం చేస్తావు నాకు అర్థం కాలే. పక్కోడు దాంట్లో చూసి కాపీ కొట్టి రాస్తే 2 మార్కులు వస్తాయా? నేను చెప్తాను, ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు, టాప్ ర్యాంక్ వస్తుంది గ్యారంటీ. అది నీ జాతకం చెప్తుంది. యోగం బాగా ఉంది, దుప్పటి కప్పుకొని పడుకుంటే నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? ఇదే, అందుకే గీత చదవమని చెప్తాను. భగవద్గీత చదివితే మీకు అర్థమవుతుంది ఎక్కడ మనం ఏ పని చేస్తే దానికి ప్రతిఫలం ఏమిటి అని తెలుస్తుంది మనకి. అలా తెలుసుకొని మనము జీవనంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి, అంటే జీవితంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళగలిగే ప్రయత్నం చేయాలి. అందుకే జాతకం బాగున్నా బాగాలేకపోయినా రోజు ఒక 5-6 శ్లోకాలు మనం భగవద్గీత పారాయణం చేస్తే అద్భుతంగా ఉంటుంది. సరే, ఏదేమైనా సరే ఈ మాసం మొత్తం కూడా ఈ రాశి వారికి చాలా చాలా మంచి అదృష్ట యోగాలు ఉన్నాయి. వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా, అంటే ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. వాహన యోగం బాగా ఉంది. సువర్ణ వజ్రాభరణలు బాగా ఉన్నాయి. తప్పకుండా గొప్ప వాళ్లతో పరిచయాలు ఉంటాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మంచి లాభాలు ఉన్నాయి. రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభాలు. ఇక కుటుంబ విషయంలోకి వచ్చేస్తే మాతాపితృల సౌఖ్యం, సోదరులతో ఆనంద యోగం, అక్క చెల్లెలతో కూడా మంచి అనుకూలత, అనుబంధాలు, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం బాగా ఉంటుంది. ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం బ్రహ్మాండమైనటువంటి పర్మనెంట్ అవ్వడం, అలాగే విదేశాలకు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, అద్భుతమైనటువంటి విద్యాభివృద్ధి, అనుకున్నటువంటి కళాశాలలో ప్రవేశం లభించడం. ఈ మాసంలో మీ విదేశీ ప్రయాణం ఖాయము. వీసా సంబంధ అనుకూలతలు, గ్రీన్ కార్డు కానీ, పిఆర్ కానీ పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాల్లో కూడా నూతన గృహయోగం కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, కన్సల్టెన్స్ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు. పోటీతత్వం, రాజకీయ రంగంలో అభివృద్ధి, అద్భుతమైనటువంటి విజయం. అలాగే మీ రాజకీయ సంగ్రామంలో ఉన్నతమైనటువంటి సంరంభం ప్రారంభమవుతుంది. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా మంచి అవకాశాలు. ముఖ్యంగా మీ చిత్రం విడుదలైనా అధిక లాభాలే. మీ చిత్రం ప్రదర్శన ప్రారంభమైనా లేదా కొత్తగా చిత్ర నిర్మాణ ప్రారంభం చేసినా మంచి విజయాన్ని సాధించే అవకాశాలు. కళాకారులకి, క్రీడాకారులకి మంచి ఉన్నతమైనటువంటి ప్రయోజనం, అవార్డు, రివార్డు అందుకునే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, కలిసి వచ్చే అవకాశాలు. తప్పకుండా నూతన స్వగృహ ప్రాప్తి,
విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం. రైతన్నలకి పూలు పలుకుల మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా మంచి లాభాలు. వ్యాపార పరంగాను, వృత్తిపరంగాను, ఉద్యోగ పరంగాను, బంధుమిత్రులతో అనుకూలత కానీ, ఆనంద యోగాలు కానీ, అసాధ్యం అనుకున్న పనిని సాధ్యం చేసుకునే అవకాశం. రెండో వారంలో చాలా ఊహకందనటువంటి ఒక విజయం. తప్పకుండా మీకు మంచి ధనలాభం ఉంటుంది. రావలసిన ధనం చేతికి అందుతుంది. ఇవాళ రుణాలు తీర్చేసుకుంటారు. ఈ అత్యవసరంగా ఆపరేషన్ చేయాలన్న వాళ్ళు కూడా అసలు ఎటువంటి శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రమాదం నుంచి సునాయాసంగా తప్పించుకుంటారు. మంచి మాట తీరుతో అందరిని ఆకట్టుకునేటువంటి అవకాశం. ప్రయోజనవంతమైనటువంటి ధనము, క్రియాలాభము, ఏదైనా పనిలో మంచి పరిపూర్ణత పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాలు. కొత్త వస్త్రాలు, కొత్త వస్తువులు, గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడం, ఇంటిలో ఇంటీరియర్స్ చేయించుకోవడం, మంచి యోగాలు. ప్రశాంతత, ఆనంద యోగం. రాదు అనుకున్న పనిని పూర్తి చేసుకోవడం, ఇది అసాధ్యమైన పనిని పూర్తి చేసుకోవడం, 10 మందిలో గొప్పతత్వాన్ని, అలాగే పోగొట్టుకున్నటువంటి ఉద్యోగాన్ని, వృత్తిని, అలాగే వ్యక్తుల్ని, ధనాన్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశం. అలా కొంతమందికి ఆశ్చర్యకరంగా ఈ యొక్క మొన్న జరిగినటువంటి తెలంగాణ ప్రాంతం జరిగినటువంటి ఎన్నికలలో ఈ సర్పంచ్గా గెలిచిన వాళ్ళు వాళ్ళ యొక్క అఫిడవిట్లో తప్పుడు అని చెప్పేసి రెండో వ్యక్తులు, సెకండ్గా వచ్చినటువంటి వ్యక్తులు సర్పంచులే అవకాశం ఉంది. అటువంటి అనూహ్యమైనటువంటి శుభసంగా జరిగే అవకాశం. ఎందుకంటే వాళ్ళు క్యాస్ట్ పరంగానో లేదా ఇంకో పరంగానో వాళ్ళు దానికి కరెక్ట్ కాదు, వ్యతిరేకం అని చెప్పేసి వాళ్ళు నిరూపించబడడం, వెంటనే సెకండ్కి అయినటువంటి సర్పంచ్ స్థానంలో వ్యక్తులు, అంటే సెకండ్ ప్లేస్ ఉన్న వ్యక్తులు సర్పంచులుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సంఘటన జరిగే అవకాశం కూడా ఉంది. రాజకీయ రంగంలో అటువంటి శుభ సంఘటనలు, ధనయోగం, ప్రశాంతత. కొంతమందికి నష్టమే అనుకోండి, కానీ కొంతమందికి లాభం. లాభపడే వాళ్ళు ఈ రాశి వారే ఉంటారు. విదేశాల్లో కూడా మంచి ధనలాభం. లాటరీల వల్ల ధనలాభం కూడా వచ్చే అవకాశం. అనుకున్నది సాధించగలిగే వ్యక్తిత్వము, భార్యాభర్తల మధ్య మైత్రి, ప్రశాంతత, శుభకరమైనటువంటి సంతాన లాభం. సహజ సత్సంతాన ప్రాప్తి కావచ్చు, లేదంటే కృత్రిమ సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది. కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తి పంపకాలు అనుకూలంగా ఉంటాయి. మాతాపితృలతో అనుకూలత, ఆనంద యోగాలు బలంగా ఉన్నాయి. ఈ మాసము ప్రతి మాసం కూడా ఈ రాశి వారికి అదృష్ట యోగం, ఆనంద యోగం, సుఖము, సంతోష ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.